సీఎం పీసీ పేరుతో భారీ మోసం ప్రభుత్వ ఉద్యోగాల ఆశ చూపి లక్షలాది రూపాయలు వసూలు చేసిన ముఠా గుట్టురట్టు ఇద్దరు నిందితుల అరెస్ట్. జగన్ టీవీకు స్వాగతం. ముఖ్యమంత్రి కార్యాలయంలో సీఎం పేషి ఉన్నత స్థాయి పరిచయాలు ఉన్నాయని ప్రభుత్వ ఉద్యోగాలు ఇప్పిస్తామని నమ్మించి సామాన్యులను మోసం చేస్తున్న అంతర్ జిల్లా మోసగాళ్ల ముఠాను అనకాపల్లి జిల్లా పోలీసులు అరెస్ట్ చేశారు. జిల్లా ఎస్పీ శ్రీ తుహిన్ సిన్హా ఐపీఎస్ వారి ఆదేశాల మేరకు రోలుగుంట పోలీసులు ఈ ఆపరేషన్ను విజయవంతంగా పూర్తి చేశారు. రోలుగుంట మండలానికి చెందిన ఒక మహిళ డిఎస్సి పరీక్షకు సిద్ధమవుతుండగా ప్రకాశం జిల్లాకు చెందిన యాగోర్ల శ్రీను అనే వ్యక్తి ఆమె భర్తకు పరిచయమయ్యాడు. తనకు సీఎం కార్యాలయంలో పెద్దవారితో సంబంధాలు ఉన్నాయని 15 లక్షల రూపాయలు ఇస్తే ఫిబ్రవరి 2025 డిఎస్సిలో ఎస్జీటీ పోస్టు ఇప్పిస్తానని నమ్మబలికాడు. బాధితులకు నమ్మకం కలిగించేందుకు స్వయంగా ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు వారు మాట్లాడుతున్నట్లుగా రూపొందించిన ఒక నకిలీ ఫేక్ ఆడియో క్లిప్పింగ్ను పంపాడు. బాధితులకు అనుమానం వచ్చినప్పుడల్లా మంత్రి శ్రీ నారా లోకేష్ వారి పీఏ భార్గవ్ చౌదరి మాట్లాడుతున్నట్లుగా మరొక వ్యక్తితో కాన్ఫరెన్స్ కాల్ మాట్లాడించాడు. ఉద్యోగం పేరుతో నిందితులు బాధితుల నుంచి విడతల వారీగా దాదాపు 12.13 లక్షల రూపాయలు వసూలు చేశారు. ఉద్యోగం రాకపోవడంతో బాధితులు రోలుగుంట పోలీసులను ఆశ్రయించారు. దీనిపై విచారణ చేపట్టిన పోలీసులు సాంకేతిక ఆధారాలతో నిందితులను పట్టుకున్నారు. యాగోర్ల శ్రీను ప్రధాన నిందితుడు. ప్రకాశం జిల్లాకు చెందిన ఇతడిని ఈ నెల 16న అరెస్ట్ చేశారు. ఇతను గతంలో విజయవాడలో లైన్మెన్ పోస్ట్ పేరుతో 2.50 లక్షల రూపాయలు, అద్దంకిలో ఎస్ఐ పోస్ట్ పేరుతో 11 లక్షల రూపాయలు వసూలు చేసిన పాత నేరస్తుడు. షేక్ సలీం రెండవ నిందితుడు. విజయవాడకు చెందిన ఇతను శ్రీను ఇచ్చిన రూ. 50,000 కోసం మంత్రి పీఏగా నటించి బాధితులను బెదిరించాడు. ఇతడిని నిన్న 22/01/2026 విజయవాడలో అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ వారు మాట్లాడుతూ ప్రభుత్వ ఉద్యోగాలు కేవలం మెరిట్ ప్రాతిపదికన అధికారిక ప్రక్రియ ద్వారానే భర్తీ చేయబడతాయి. సీఎం పీసీ మంత్రుల పీఏల పేరు చెప్పి ఎవరైనా డబ్బులు అడిగితే నమ్మవద్దు. ఇటువంటి మోసగాళ్ల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి అని సూచించారు. సమర్థవంతంగా పనిచేసి నిందితులను పట్టుకున్న అనకాపల్లి సబ్ డివిజన్ డీఎస్పీ ఎం శ్రావణి, కొత్తకోట సీఈజీ కోటేశ్వరరావు, రోలుగుంట ఎస్ఐ పి రామకృష్ణారావు మరియు సిబ్బందిని ఎస్పీ వారు ప్రత్యేకంగా అభినందించారు. 13,000 అమౌంట్ అన్‌నోయింగ్లీ ఆమె ట్రాన్స్ఫర్ చేసింది. సో 10 lakhs ప్లస్ 2 lakhs 13,000 అమౌంట్ టోటల్ ట్రాన్స్ఫర్ అయిపోయింది. దాని తర్వాత విక్టిమ్కి తెలిసింది దట్ ఫ్రాడ్ జరిగింది, ఎటువంటి సీఎం ఆఫీస్ నుంచి ఎటువంటి కాల్స్ లేదు, ఇంపర్సనేట్ చేసి ఎవరైనా మాట్లాడారు. దాని మీద రోలుగుంట పోలీస్ స్టేషన్కి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. సో వెంటనే మన పోలీస్ టీమ్ రియాక్ట్ అయ్యారు అండర్ ద లీడర్షిప్ ఆఫ్ ఎస్డిపిఓ అనకాపల్లి. And accused number 1, prime accused Shrinu from Mandalmuru Mandal of Prakasham district. అతనిని పట్టుకోవడం జరిగింది, అరెస్ట్ చేయడం జరిగింది. అతనికి 16th తారీఖున అరెస్ట్ చేశాము. ఈరోజు సెకండ్ అక్యూజ్డ్, అతనికి కో అక్యూజ్డ్ అండ్ సపోర్టర్ షేక్ సలీం, అతని విజయవాడ నుంచి పెద్ద మస్జిద్ దగ్గర ఉంటారు. అతనిని కూడా ఈరోజు అరెస్ట్ చేయడం జరిగింది. వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటున్నాము. ఇది సిమిలర్ ఏమో వాళ్ళలోనే అప్పుడు ఇన్వాల్వ్ అయ్యారు. రకరకాల కేసెస్ కూడా ప్రకాశం జిల్లా, విజయవాడ జిల్లాలో రిపోర్ట్ అయింది. ఒక్కసార్లు లైన్మెన్ జాబ్ ఇప్పిస్తాము 2,50,000 అమౌంట్ తీసుకున్నారు. ఇంకా ఒకసారి ఎస్ఐ జాబ్ ఇప్పిస్తాము, ఇది 11 lakhs అమౌంట్ ఫ్రాడ్ జరిగింది. ఇంకా 2 సార్లు కూడా సిమిలర్ ఏమోతోనే అది ఆఫెన్స్ చేయడం జరిగింది. సో ఈరోజు వాళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది, వాళ్ళకి రిమాండ్ కూడా పంపిస్తున్నాము. So I just want to bring it to the awareness of all the public. ఈ జాబ్స్ ప్రైవేట్ జాబ్స్ కావచ్చు ఆర్ గవర్నమెంట్ జాబ్స్ కావచ్చు, ఎటువంటి డబ్బు ఇచ్చిన తర్వాత ఎవరికి జాబ్ రాదు. ఈ మెరిట్ బేస్డ్ అండ్ ఎగ్జామినేషన్ బేస్డ్ అన్ని ప్రాసెసెస్ ఉంటాయి. డ్యూ ప్రాసెస్ తర్వాత జాబ్ వస్తుంది. రకరకాల మనకి జాబ్ ఫ్రాడ్స్ అక్కడక్కడ జరుగుతూ ఉన్నాయి. ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ దట్ పబ్లిక్ ఇస్ అవేర్ అబౌట్ దిస్ ఫ్రాడ్. ఎప్పుడైనా ఒక్క రూపాయి కూడా ఎవరికి ట్రాన్స్ఫర్ చేయకూడదు. గవర్నమెంట్ ఆఫీసెస్ నుంచి మినిస్టర్స్ ఆఫీసెస్ నుంచి వాళ్ళు అందరూ ఈ విధంగా ఇంపర్సనేట్ చేసి ఫ్రాడ్ చేయడానికి ట్రై చేస్తారు. ఎప్పుడైనా నమ్మకూడదు. యు ఆర్ నాట్ గోయింగ్ టు గెట్ ఎనీ కైండ్ ఆఫ్ కాల్స్ ఫ్రమ్ ఎనీ ఆఫ్ ద గవర్నమెంట్ ఫంక్షనరీస్. డ్యూ ప్రాసెస్ తర్వాత
అప్పుడు మాత్రమే మీకు జాబ్ వస్తుంది, బీఇట్ గవర్నమెంట్ జాబ్ ఆర్ ప్రైవేట్ జాబ్. సో ఈ కేసు సంబంధించి నేను ఎస్డిపి అనకాపల్లి, సిఐ కొత్తకోట అండ్ ఎస్ఐ రోలుగొంటకి కంగ్రాచులేట్ చేసుకుంటున్నాను. అండ్ మళ్ళీ పబ్లిక్కి ఒకసారి అవేర్ చేసుకుంటున్నాము, ఎటువంటి ట్రాప్స్ ఆర్ ఫ్రాడ్స్లోనే నమ్మకం పెట్టకూడదు. ఒక డబ్బు కూడా ట్రాన్స్ఫర్ చేసిన ముందు ఒకసారి 1930కి కాల్ చేసుకోవచ్చు, 112కి కాల్ చేసుకోవచ్చు. మన పోలీస్ కూడా మీకు సపోర్ట్ చేస్తారు, మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఇది ఫ్రాడ్ ఉండవచ్చు కాబట్టి ఎటువంటి అమౌంట్ కూడా ట్రాన్స్ఫర్ జరగకూడదు. సో దట్ వీ కెన్ బి సైబర్ సేఫ్ అండ్ our finances will also be safe. Thank you.